హలో గైస్, వెల్కమ్ టు ది బ్లాక్ బాక్స్ మూవీ టాక్స్. ముందుగా ఇంకా ఈ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడే నేను డాకు మారా సినిమా చూసి రావడం జరిగింది. సంక్రాంతి మూవీలో వచ్చిన రెండో సినిమా మన బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్. బాలయ్య ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ సినిమా. అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది సినిమా. అండ్ ఇది స్టోరీ లైన్ వచ్చేసి ఏంటంటే మరి రెగ్యులర్ స్టోరీ లైన్, కొత్త కథ ఏం కాదు. ఒక మంచి మెసేజ్ ఉంటే నీటి గురించి ఆ సమస్య అన్నట్టు చెప్తారు. రొటీన్ స్టోరీ లైనే, కొత్తగా ఏంటి బట్ ఆడియన్స్ అయితే ఎగ్జైట్మెంట్తో ఆడియన్స్లో అయితే ఎగ్జైట్మెంట్ అయితే క్రియేట్ చేసింది. బాబీ డైరెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేశాడు. అండ్ మనకి చిరంజీవి గారిని పోయిన సంక్రాంతి కాకుండానే ఆ సంక్రాంతిలో చిరంజీవి గారిని ఎటువంటి ఎలివేషన్లు అయితే ఇచ్చాడో అప్పుడు ఆ సంక్రాంతికి, ఇప్పుడు అటువంటి ఎలివేషన్లు ఈసారి బాలయ్య బాబుకి కూడా ఇచ్చాడు. సినిమా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఒక మంచి పవర్ఫుల్ సీన్తో స్టార్ట్ అయ్యి ఒక మంచి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి ఒక పాప సెంటిమెంటు అలా సాగుతూ ఎక్కడ బోర్ కొట్టకుండా. అండ్ బాలయ్య బాబు లుక్ వైజ్ కూడా బాగుంటాడు. అండ్ గ్లామర్ కోసం, కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం మన ఊర్వశి రాటులా అనుకుంటా ఆమె పేరు, ఆమె దబిడి సాంగ్ పెట్టారు. సాంగ్ ఏమో అంత ఎక్కలేదు నాకైతే. మరీ ఊరమాస్ బాగా కొట్టాడు సాంగ్స్, దాని మీద ట్రోల్స్ కూడా వచ్చాయి. సో బాగానే ఉంటుంది. ఇక అప్పటిదాకా బాబీ పని చూశాడు. ఇంకా ఇంటర్వెల్ స్టార్ట్ అవుతోంది అనగానే తమను నాకు వదిలే ఛాన్స్ అన్నాడు. ఇంక తమను బీజిఎము, బాబీ డైరెక్షను, మన బాలయ్య బాబు మాస్ ఎలివేషన్ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో లిటరలీ గూస్ బంప్స్. అసలు చెప్పాలంటే అసలు బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు ఆ ఇంటర్వెల్ని. అయితే అరాచగా ఉంటుంది ఆ ఇంటర్వెల్. సో ఇంటర్వెల్ అయిన తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసప్పటికి ఎప్పుడైతే మనకి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో, మెయిన్ స్టోరీ ప్లాంట్ ఏంటి అనేది స్టార్ట్ అవుతుందో, సో అక్కడ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఎక్కువ పెట్టారు. సో దానివల్ల ఏమవుతుందంటే స్టోరీ అనేది ల్యాగ్ అయిపోయింది. సో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా రేస్గా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ల్యాగ్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తాం మనం బాగా. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి స్లో అయిపోతుంది. సో స్లో అవడం వల్ల మనకి ల్యాగ్ అనిపించేస్తుంది, ఎమోషన్స్ రావడం. అండ్ మధ్యలో కూడా బాలయ్య బాబు మాత్రం ఇరగదీస్తాడు యాక్షన్ సీక్వెన్సెస్, డైలాగుల దగ్గర చాలా బాగుంటాయి. సో అక్కడ అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు బాలయ్య. సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే ఒక మంచి హిట్ మూవీ అన్నట్టుగానే ఎండ్ అవుతుంది. అండ్ మనకి ఇంకా హీరోయిన్స్ అయితే మనకి ప్రజ్ఞా జైస్వాల్ అండ్ ఇంకొక హీరోయిన్ పేరు గుర్తు, జెర్సీ సినిమాలో ఉంటుంది హీరోయిన్. సో వాళ్ళిద్దరు చాలా మంచి ముఖ్యంగా జెర్సీ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్కి అయితే శ్రీనిధి అనుకుంటా ఆమె పేరు, గుర్తు రావట్లా. ఆ హీరోయిన్ మాత్రం మంచి రోల్ పడింది. ఆమె కూడా చాలా బాగా న్యాయం చేసింది. అండ్ ప్రజ్ఞా జైస్వాల్ ఎంతవరకు ఉండాలో అండ్ క్యారెక్టర్ అంతవరకు పెట్టారు. అండ్ గ్లామర్ కోసం ఊర్వశి, ఈ ముగ్గురు కూడా చాలా అంటే చాలా బాగా డీసెంట్గా, ఒక ఊర్వశి తప్ప మిగతా ఇద్దరిది ఇంపార్టెంట్ రోల్స్ ఉంటాయి. అండ్ బాబీ గారి నుంచి నచ్చింది ఇంకో బెస్ట్ థింగ్ ఏంటి అంటే సెకండ్ హాఫ్లో స్టోరీ ఎమోషన్స్తో ల్యాక్ చేశారు, కానీ అన్నెసెసరీ హీరోయిన్ రొమాంటిక్ సాంగ్స్ అనేది ఏం పెట్టలేదు అక్కడ. దానికి చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నా బాబీ గారికి అయితే. సో స్టోరీ ఎక్కడో ఇంకా మరి బాలయ్య బాబు రాడ్ సినిమా అన్నట్టు అయిపోయేది అలా కనుక చేస్తుంటారు. అది చేయలేదు చాలా ప్లస్ పాయింట్. అండ్ సాంగ్స్ కూడా ఎక్కువ ప్లస్ పాయింట్. స్టోరీ వెళ్తూనే కొద్దీ సాంగ్స్ వస్తాయి, కానీ ఒక్క దబిడి సాంగ్ తప్ప అది ఒక్కటే ఉంది సాంగ్. మిగతా అంత స్టోరీతో కంటిన్యూ అయ్యే సాంగ్స్ ఎక్కువగా సాంగ్స్ మీద ఫోకస్ చేయలేదు. చాలా బెస్ట్ థింగ్ ఆయన చేసింది ఏంటంటే. అండ్ ఇంకా మనకి బాబీ డియోల్ విలన్గా చేసిన యానిమల్లో కానీ, హిందీ మూవీ యానిమల్లో చేశాడు, మళ్ళీ తమిళ కంగోలో చేశాడు, ఇప్పుడు తెలుగు మూవీ డాకు మహారాజులో చేశాడు. నాకు లుక్స్ పరంగా అయితే నాకు డాకు మహారాజులోనే బాబీ డియోల్ నచ్చారు. అండ్ బాలకృష్ణ అండ్ బాబీ డియోల్ ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా స్క్రీన్కి పర్ఫెక్ట్గా ఉన్నాయి వాళ్ళిద్దరు. చాలా అంటే చాలా బాగున్నాయి. చెప్తున్నా డైలాగ్స్ విషయానికి వస్తే మాసి డైలాగ్స్ ఉన్నాయి. చెప్తున్నా కదా, మాసి డైలాగ్స్ బాలయ్య బాబుకే సాధ్యం. నేను చాలామంది బాలయ్య బాబు సినిమా అంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాలి, బాలయ్య బాబు సినిమాకి వెళ్తే అప్పటికైనా అర్థం కాదంటారు. కానీ అటువంటి డైలాగులు ఏమి అవసరం లేదు ఈ సినిమాకి. ఈ బ్రెయిన్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ మూవీ అయితే సంగతి మంచి హిట్. నిన్నటి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బెటర్ అనిపిస్తుంది మనకి. నిన్న డిసప్పాయింట్ చేసింది. నిన్న రామ్ చరణ్ మూవీ శంకర్ వాళ్ళు డిసప్పాయింట్ చేశారు. అటువంటి డిసప్పాయింట్మెంట్ బాలకృష్ణ సినిమా చేసినప్పుడు ఈ బాబీ అనేది తీయలేదు. అండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి చాలా ప్లస్ పాయింట్. అండ్ బాలకృష్ణ లుక్స్ వైజ్ కూడా చాలా యంగ్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. కంప్లీట్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్తో చూడతగ్గ సినిమా. ఈ సంక్రాంతికి వస్తున్నాం
సినిమా కూడా రిలీజ్ అయిన తర్వాత కరెక్ట్ పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా ఏంటో చెప్తాం. ప్రస్తుతానికైతే గేమ్ చేంజరా డాకు మహారాజా అంటే నా ఓటు డాకు మహారాజ్.